నమస్తే, నేను మీ నడిపల్లి నాగరాజ శర్మ. ఈరోజు కర్నూలులో వినాయక ఘాట్ కేసీ కెనాల్ ప్రాంగణం అంతా కూడా కార్తీక పౌర్ణమి దీపాలతోటి, దీపోత్సవాలతోటి, జన సందోహంతో మిరమిట్లు గొలుపుతోంది. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన కేసీ కెనాల్లో భక్తజన సందోహం. కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకొని దీపాలు. కార్తీక మాసం అంటూనే దీపం. కార్తీక మాసం అటు విష్ణువుకు ఇటు శివుడికి అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు శివుడికి అభిషేకాలు, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు విష్ణువుకి చాలా ప్రీతికరమైనది. ఈరోజు పౌర్ణమిని పురస్కరించుకొని ఈ కేసీ కెనాల్లో ఘాట్లో హారతులు ఇస్తున్నారు. మనము స్క్రీన్ పైన చూస్తున్నాము. చక్కగా పుష్పాలతోటి ఘాట్ అంతా కూడా అలంకరించి పెద్ద శివలింగం, శివపార్వతులు, భక్తాదులు శివపార్వతుల పక్కల నిలబడి ఫోటోలు తీసుకుంటూ వాళ్ళ ముచ్చట్లు తీర్చుకుంటున్నారు. కార్తీక మాసంలో ఖచ్చితంగా ఇంటి గడప దగ్గర, అలాగే తులసి కోట ముందు, దేవుని మందిరంలో దీపాలు వెలిగించడం ఖచ్చితంగా ప్రతి హిందువు చేస్తాడు. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకాలు ఈ మాసంలో ప్రత్యేకం. ఇక్కడ అమ్మ భగవాన్ వాళ్ళు అరటి దొన్నెల్లో దీపాలకు కావాల్సిన సరంజామాలంతా కూడా ఇవ్వడం. ఇది సత్యనారాయణ స్వామి గుడిలోని ప్రాంగణము. నేను పోవడం దాదాపుగా గుడికి 8 గంటల ప్రాంతంలో పోయినాను. అప్పటికే చాలామంది ఆ దీపాలు అవి వెలిగించుకొని వెళ్ళిపోయినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇదంతా సత్యనారాయణ స్వామి గుడిలో. కార్తీక మాసంలో ఖచ్చితంగా పౌర్ణమి రోజు శివాలయ దర్శనము. శివాలయాలలో దీపం వెలిగిస్తే జీవిత కాలంలో అత్యంత ఫలప్రదమే కాదు, మోక్షదాయకమని ప్రతి హిందూ యొక్క విశ్వాసము. మనం సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో అనేక మంది బారులుగా తీరి కూర్చొని దీపాలు వెలిగించినటువంటి సన్నివేశాన్ని స్వామివారి గుడిలో ధ్వజస్తంభం వద్ద, సత్యనారాయణ స్వామి గుడి, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడ స్థలం ఉంటే అక్కడ దీపాలు 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 దీపాలు. ఈ పౌర్ణమికి అటు నిండు చందమామ, ఇటు దేదీప్యమానమైనటువంటి వెలుగులు చిందిస్తూ దీపాలు. కార్తీక మాసం ఉసిరిక చెట్టు కింద, అలాగే నాగుల కట్ట, నవగ్రహాల దగ్గర సత్యనారాయణ స్వామి గుడిలో అమ్మ భగవాన్ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ అరటి దొన్నెలలో దీపాలు వెలిగించుకుంటూ కేసీ కెనాల్లో వదిలేటటువంటి సరంజామంతా ఉచితంగా కల్కి భగవాన్
సిబ్బంది అందించడం నిజంగా వారిని అభినందించాలి. తెచ్చుకోట ముందు కార్తీక దీపాలు వెలిగించి కేస్ కెనాల్ ఘాట్ పైన హారతులు ఇస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సామూహికంగా గంగా హారతి, కళ్ళు మిరమిట్లు గొల్పేలా కేస్ కెనాల్ ఘాట్ పైన గంగా హారతి, ఆకాశానికి హారతి, అలాగే చుట్టూ పూలతోటి అలంకారం చేసి దీపాలు వెలిగించినటువంటి మహిళామణులు ఎంత చక్కగా అలంకరించినారు. కార్తీక దీపోత్సవ సమితి కర్నూలు వారే ఈ యొక్క కార్యక్రమం సాయంకాలం 7 గంటల నుంచి రాత్రి దాదాపుగా 10 గంటల దాకా ఆద్యంతం రక్తి కట్టించినటువంటి భక్తి పొంగిపోయినటువంటి ఈ యొక్క కార్యక్రమం చూడడానికి ఆకాశ దీపం తెర మీద మనం ఆకాశ దీపం ఆకాశంలో వేలాడదీస్తూ మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దూరం నుంచే అయినప్పటికీ దూరంగా బహుశా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి గారు కాబోలు ఆకాశ దీపాన్ని గాల్లో పైకి ఆకాశ దీపాన్ని వేలాడదీస్తూ పైకి లాగుతున్న సన్నివేశం మనం తెర మీద చూస్తున్నాం. ఓం నమః శివాయ. ఆకాశ దీపాన్ని పైకి ఆకాశ దీపం కాషాయ ధ్వజ రెపరెపల మధ్య హిందూ బంధువులందరూ కూడా ఒక్క చోట కలిసి జ్వాలాతోరణం చూస్తున్నాం మనము. జ్వాలాతోరణం అంటే 2 పొడవైనటువంటి కర్రలకు, ఈ కర్రకు ఆ కర్రకు మధ్యలో తీగతోటి గడ్డిని వేలాడదీసి ఆవు నెయ్యిలో తడిపినటువంటి గడ్డిని వెలిగించి దాని కిందగా 3 సార్లు అటు ఇటు పర్యటిస్తూ వారి యొక్క పాపాలన్నింటినీ కడుక్కుంటూ జ్వాలాతోరణంలో భక్తులందరూ ముక్తి పొందుతారని పాత్రలయ్యాము. ఈ సంతోషం ఇలాగే మిగలాలి. మనమందరము తగు జాగ్రత్తలు ఇహలోక సుఖాలు అనుభవించడమే కాక ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. సద్గతి పరలోక సద్గతి మోక్ష ప్రాప్తి పొందుతారని భక్తుల విశ్వాసం. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కార్తీక మాసంలో మనమందరము మిగతా మన వీళ్ళని దానాలు చేసి వారు చెప్పినప్పుడు మాత్రమే మీరు జ్వాలాతోరణం కోసం
అనేకమైన హెచ్చరికల మధ్య, అనేకమైన జాగ్రత్తల మధ్య హర హర మహాదేవ శంభో జ్వాలా తోరణాన్ని శంకర. ఓం నమః వెలిగిస్తున్నారు. శివాయ. చివరకు ఛార్జింగ్ అయిపోయి సెల్ ఆగిపోవడంతో ఈ వీడియో మీకు పూర్తిగా చివరిగా అందించలేకపోయినప్పటికీ జ్వాలా తోరణంతో దాదాపుగా ఇంకొక 10 నిమిషాలలో ఈ కార్యక్రమం ముగిసినట్టే. మనకి ఇక్కడ సెల్ ఆగిపోవడంతో ఆ పైన మీకు అందించలేకపోతున్నాను. మీ నడింపల్లి నాగరాజ్ శర్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, వెళ్ళండి. సబ్స్క్రైబ్ తగు చేసుకోగలరు. జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతూ మీ నడింపల్లి నాగరాజ్ శర్మ. మన కోసం వరుణదేవుడు కరుణించి వర్షాన్ని ఆపాడు. మనము జాగ్రత్తగా ఈ జ్వాలా తోరణం కింద నుంచి వెళ్దాము. ఆ ఈశ్వరుని కృపకు పాత్రులు అవుదాము. ఓం